ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం గం గణపతయే నమ. శివానందలహరి 79వ శ్లోకము. నిత్యం యోగి మనస్సరోజదళ సంచారక్షమస్తత్క్రమశంభో తేన కథం కఠోర యమరాడ్వక్షక్కవాటక్షతి అత్యంతం మృదులం త్వదంఘ్రియుగళం హా మే మనశ్చింతయత్యేతలోచన గోచరం కురు విభో హస్తేన సంవాహయే. శంకర సదాశివ, ఎల్లవేళలా నీ భక్తుల హృదయాలలో, యోగుల హృదయాలలో తిరుగుతూ ఉండేటువంటి నీ పాదాలు కఠినంగా ఉండేటువంటి యమధర్మరాజు యొక్క వక్షస్థలాన్ని వారి గుండెలపైన ఎలా తన్నావు శంకర. నీ పాదాలు ఎంతో మృదువుగా ఉంటాయి కదా. నీ పాదాలు ఎంతో మృదువైనవి కదా శంకర. నాకు చాలా బాధ కలుగుతున్నది. అంత కఠినమైనటువంటి యముడి యొక్క హృదయాలపైన తన్నడం వలన నీ పాదాలకు ఎంత బాధ కలిగిందో అని. కాబట్టి నీ పాదాలని నాకు కనిపించేటట్లుగా చేయి. నీ పాదాలని నాకు చూపించు. నేను నీ పాదాలకు సేవ చేస్తాను. నీ పాదాలను మృదువుగా నొక్కుతాను, ఒత్తుతాను. నీ పాదాలనికి సేద తీరుస్తాను శంకర. అంత మృదువైనటువంటి నీ పాదాలకు ఎంత బాధ కలిగిందో కదా శంకర. సదాశివ.